నమస్కారం. ఈరోజు ముఖ్యంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గారు, అట్లా మన యువ నాయకుడు నితీష్ రెడ్డి గారు మా అంకాలమ్మ తిరునాళ్లకు రావడం చాలా సంతోషం. ఇది దాదాపు 2009 సంవత్సరంలో జరిగింది. తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉంది 2025లో. ఇది దాదాపు అంటే 400 సంవత్సరాల క్రితం పలనాడు నుంచి మా పెద్దవాళ్ళు పూర్వీకులు తీసుకొచ్చి ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. అప్పుడప్పుడు 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు ఎప్పుడో చేసేవాళ్ళు. ఈ సంవత్సరం మేము చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా పవిత్రమైన టెంపుల్. ఇది పూర్తిగా మన పలనాడు సాంప్రదాయాల ప్రకారం జరుగుతుంది. 9 రోజులు జరుగుతుంది, 9 రాత్రులు. ఇదంతా ఇక్కడ నాకు తెలిసి ఈ రాయలసీమలోనే ఎక్కడ ఇలాంటి దేవాలయం ఉంది అని అనుకోవడంలో ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. అందరికీ బాగా మంచి జరగాలని, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బాగుండాలని భక్తులు కూడా మనకి. కిందట మా మండలంలో కూడా ఉంది. దీన్ని కంప తిరణాల అంటారు. ఇది చాలా ఫేమస్ తిరణాల. ఈరోజు చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మన నితీష్ రెడ్డి గారికి, ఇట్లా రమణారెడ్డికి, రామచంద్రారెడ్డికి, ఈ మండల నాయకులందరికీ ధన్యవాదాలు. వచ్చిన దానికి చాలా పవిత్రమైన జాతరలాగా ఇది పలనాడు నుంచి సాంప్రదాయంతో పలనాడు బ్రహ్మనాయుడు, పలనాడు నాగమ్మ, ఇది చాలా చరిత్ర ఉన్న తిరునాళ్ళు ఇది. అందువల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అంకాలమ్మ గుడి తిరునాళ్ళకి అందరం ఇక్కడ మా తల్లి విజయమ్మ గారితో పాటు ఇక్కడున్న తాలూకాలో ఉన్న నాయకులు అందరూ సందర్శించడం జరిగింది. దీని పవిత్రత పెద్దవాళ్ళు వీళ్ళు ఇక్కడ ఊర్లో గ్రామ దేవతలు లాగా కొలిచే వాళ్ళందరూ తెలుసు. 6 నెలలు బ్యాక్ నేను ఇక్కడ సందర్శించడం జరిగింది. ఆ రోజే మళ్ళీ రావాలనుకున్నా. తల్లి దీవెనతో అందరం కలిసి ఈరోజు వచ్చినాం. ఇక్కడ అందరికీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉండాలా. ఈ తిరునాళ్ళు మేము ఏ విధంగా అయినా కూటమి ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున ఎటువంటి ఏదైనా సహాయ చర్యలు ఉన్నా కానీ చేస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నా. భక్తులందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ మనోభావాలతో పాటు ఇక్కడున్న యంత్రాంగం అంతా కూడా సహకరించాలా అధికారులందరని సూచించడం జరిగింది. చాలా అవాంఛనీయ ఘటనలు ఏవి జరగకుండా ప్రజలందరూ ఇక్కడ జాగ్రత్తలు పాటిస్తూ అందరూ సంతోషంగా ఉండాలని తెలియజేస్తాం. ధన్యవాదాలు. జనాలు తీసుకుంటే వీళ్ళు చుట్టుకారం కట్టెలు నాటి రావు చూసుకోండి. కంపల పండగ
కంపలు చూడండి ఎంత ఎట్లా చూసినా చూడండి భయం లేకుండా అమ్మో నాకైతే భయం వేస్తుంది ఈ ముళ్ళు చూస్తుంటే. కానీ ఈ కంప అయితే మన ఇళ్ళలో పెట్టుకుంటే మన ఇంటికి చాలా మంచిదంట. అందుకు ప్రతి ఒక్కరు కంప కోసం ఎట్లా దొరుకుతున్నారు. ఇదమ్మా కప్పు కూడా ఇచ్చారు నాయన. అట్లే ఉండండి. రాము వెళ్ళే కప్పు పట్టుకో. వాళ్ళ బిడ్డు గురిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా కమైట్ రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారిపల్లి కాలనీ తాడిపత్రి అనంతపురం జిల్లా వారి చేత మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. ఆ యొక్క మొదటి బహుమతి ₹1,00,000 అందజేయవలసిన కమిటీ వారిని ఆహ్వానిస్తున్నామండి. తాగుడానికి గట్టిగా తప్పట్లో రెండో బహుమతి కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకోట వైఎస్ఆర్ కడప జిల్లా వారు. చూడండి గట్టిగా చెప్పట్లా. మూడో బహుమతి ఎంఈఎస్ సర్బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాగర గ్రామం. కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడ్తూరు మండలం నంద్యాల జిల్లా. డబ్బులు ఇటు తిప్పండి. ఓకే